హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. ఇవాళ క్లాస్లో మనము యాజ్ ఇఫ్ యాజ్ దో గురించి తెలుసుకోబోతున్నాం. యాక్చువల్గా యాజ్ ఇఫ్ అన్నా కానీ యాజ్ దో అన్నా కానీ రెండిటి మీనింగ్ ఒకటే. ఏమని వస్తుందంటే లాగా లేదా అయినట్లుగా అన్న మీనింగ్ వస్తుంది. చూడండి, మనము తెలుగులో చాలాసార్లు ఇలా అంటాం. ఎవరన్నా ఒక అమ్మాయి ఆవేశంగా మనల్ని కొట్టడానికి వచ్చినట్లుగా డోర్ తీసింది అనుకోండి, అరే నన్ను కొట్టేటట్లుగా డోర్ తీసిందిరా అంటాం. కొట్టేటట్లుగా డోర్ తీసింది. మరి దాన్ని ఇంగ్లీష్లో మనం ఎలా చెప్తాం ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. షీ ఓపెన్ ద డోర్ టు హిట్ మీ. దీని అర్థం ఏంటి? షీ ఓపెన్ ద డోర్, ఆమె డోర్ ఓపెన్ చేసింది. దేనికి? టు హిట్ మీ, నన్ను కొట్టడానికి. కానీ నన్ను కొట్టేటట్లుగా డోర్ ఓపెన్ చేసింది లేదా నన్ను కొట్టడానికి అన్నట్లుగా డోర్ ఓపెన్ చేసింది అని చెప్పాలంటే ఏం చేస్తామంటే, ఎక్కడైతే షీ ఓపెన్ ద డోర్ అనే సెంటెన్స్ ఆగిపోతుందో ఈ టు హిట్ మీ దగ్గర యాజ్ ఇఫ్ టు హిట్ మీ అని పెడతాము, లేదా యాజ్ దో డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ మీ అని పెడతాము. అప్పుడు దాని మీనింగ్ ఏమొస్తుంది? షీ ఓపెన్ ద డోర్ యాజ్ ఇఫ్ టు హిట్ మీ అంటే నన్ను కొట్టడానికి అన్నట్లుగా డోర్ ఓపెన్ చేసింది, అంటే అలాగా డోర్ ఓపెన్ చేసింది అని. అంటే చూసారా, మనం ఏం పెట్టాము? యాజ్ ఇఫ్ టు ప్లస్ వెర్బ్ ఫస్ట్ ఫామ్ పెట్టాము. చూసారా, హిట్ అనేది వెర్బ్ ఫస్ట్ ఫామ్. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. మీరు ఒక చోట కింద పడిపోయారు. అయితే ఒక అతను పరిగెత్తుకుంటూ మీ దగ్గరకు వచ్చారు. మీరేమనుకున్నారంటే, ఓకే అతను నాకు హెల్ప్ చేయడానికి వచ్చాడు అని అనుకున్నారు. కానీ అతను మీకు హెల్ప్ చేయలేదు. ఓకేనా? అంటే అప్పుడు మీరేం చెప్తాడు? అరే వాడు నాకు హెల్ప్ చేయాలన్నట్లుగా వచ్చాడురా, అంటే హెల్ప్ చేసేలాగా వచ్చాడురా అని చెప్తారు కదా. హెల్ప్ చేసేలాగా వచ్చాడు. మామూలుగా అతను హెల్ప్ చేయడానికి వస్తేనేమో హీ కేమ్ టు హెల్ప్ మీ, అతను నాకు హెల్ప్ చేయడానికి వచ్చాడు. కానీ అతను మీకు హెల్ప్ చేయలేదు కదా. మీరు ఏమని చెప్పాలి? అరే నాకు హెల్ప్ చేసే లాగా అని పెట్టాను చూసావా, యాజ్ ఇఫ్ కానీ యాజ్ దో కానీ దాని మీనింగ్ హెల్ప్ చేసే లాగా వచ్చాడ్రా అని చెప్పాలి. అంటే నేనేం చేయాలని చెప్పాను? ఏదైతే టు ప్లస్ వెర్బ్ ఫస్ట్ ఫామ్ ఉందో దానికి ముందు యాజ్ ఇఫ్ కానీ యాజ్ దో కానీ పెట్టండి. అప్పుడు అదేమవుతుంది? హీ కేమ్ యాజ్ ఇఫ్ ఆర్ యాజ్ దో టు హెల్ప్ మీ. హీ కేమ్ యాజ్ ఇఫ్ టు హెల్ప్ మీ, అతను నాకు హెల్ప్ చేసేలాగా వచ్చాడు. బట్ హీ డిడ్ నాట్ హెల్ప్ మీ, కానీ అతను నాకు సహాయం చేయలేదు. చూసారా, అంటే ఒక పని చేసేలాగా అని చెప్పాలంటే యాజ్ ఇఫ్ చెప్తాము. ఇక్కడ టెన్స్ ఏదైనా ఉండొచ్చు. ఇక్కడ పాస్ట్ తీసుకున్నాం కదా, ఇక్కడ చూడండి కంటిన్యూస్ టెన్స్ తీసుకున్నాను. ఒక అతను మీకు హెల్ప్ చేయడానికి అన్నట్లుగా వస్తున్నాడు. ఇంకా చేస్తాడో లేదో తెలియదు. మీరు కింద పడిపోయారు, అతను మీ దగ్గరికి వస్తూ ఉన్నాడు. అరే అతను సహాయం చేసేలాగా వస్తున్నాడ్రా అని అంటాం కదా. సహాయం చేసేలాగా, ఆ లాగా పెట్టడానికి ఏం చేస్తాం? హీఈస్ కమింగ్ టు హెల్ప్ మీ, అంటే అతను నాకు సహాయం చేయడానికి వస్తున్నాడు దీని అర్థం. కానీ అతను నాకు సహాయం చేసేలాగా వస్తున్నాడు అని చెప్పడానికి ఏదైతే టు ప్లస్ V1 ఉందో దానికి ముందు యాజ్ ఇఫ్ పెడతాము లేదా యాజ్ దో పెడతాము. హీఈస్ కమింగ్ యాజ్ దో టు హెల్ప్ మీ, అతను నాకు సహాయం చేసేలాగా వస్తున్నాడు. హీఈస్ కమింగ్ యాజ్ ఇఫ్ టు హెల్ప్ మీ, యాజ్ ఇఫ్ టు హెల్ప్ మీ, నాకు సహాయం చేసేలాగా వస్తున్నాడు. అంటే యాజ్ ఇఫ్ టు ప్లస్ వెర్బ్ ఫస్ట్ ఫామ్ పెట్టడం వల్ల ఆ వెర్బ్ ఏదైతే ఉందో అది చేసేలాగా అనే మీనింగ్ వస్తుంది. కావాలంటే చూడండి, యాజ్ ఇఫ్ టు ప్లే, ఆడేలాగా. ఎవరన్నా ఒకడు మీరు క్యారమ్ బోర్డ్ ఆడుతున్నాడు, వాడు కూడా కూర్చొని ఆడేలాగా కూర్చొని ఆడట్లేదు అనుకోండి, హీ సాట్ యాజ్ ఇఫ్ టు ప్లే, అతను ఆడడానికి అన్నట్లుగా కూర్చున్నాడు కానీ ఆడట్లేదు అని అర్థం. లేదా చూడండి ఇంకొకటి ఏం రాశాను, యాజ్ ఇఫ్ టు పే అంటే కట్టడం. ఎవరన్నా పర్స్ ఓపెన్ చేశాడు, మీ ఫ్రెండ్, మీరు రెస్టారెంట్కి వెళ్ళారు, డబ్బులు కట్టేటప్పుడు పర్స్ ఓపెన్ చేశాడు కట్టడానికి అన్నట్లుగా, కానీ కట్టలేదు అనుకోండి, మీరేమని అంటారు? అరే వాడు చూసావా డబ్బులు కట్టేటట్లుగా పర్స్ ఓపెన్ చేశాడు అని. డబ్బులు కట్టేటట్లుగా లేదా కట్టేలాగా. హీ ఓపెన్ ద పర్స్, అతను పర్స్ ఓపెన్ చేశాడు. యాజ్ ఇఫ్ టు పే, కట్టేలాగా. అర్థమైందా? ఎక్కడైనా లాగా అని చెప్పాలంటే యాజ్ ఇఫ్ టు ప్లస్ వెర్బ్ ఫస్ట్ ఫామ్ పెట్టాలి. యాజ్ ఇఫ్ టు రీడ్, యాజ్ ఇఫ్ టు డూ, యాజ్ ఇఫ్ టు స్విమ్. ఎవరన్నా ఏదో ఈత కొట్టేలాగా స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వచ్చాడనుకో, హీ కేమ్ ఆర్ హీ జంప్డ్ యాజ్ ఇఫ్ టు స్విమ్, అతను స్విమ్ చేసేలాగా జంప్ చేశాడు. బట్ హీ కుడెంట్ స్విమ్, అతను స్విమ్ చేయలేకపోయాడు. అర్థమైందా? అంటే ఒక యాక్టివిటీ ఇలా చేసేలాగా అని చెప్పాలంటే మనము యాజ్ ఇఫ్ టు ప్లస్ వెర్బ్ ఫస్ట్ ఫామ్ పెడతాము. ఓకేనా? అయితే యాజ్ ఇఫ్ని ఇంకా చాలా రకాలుగా యూజ్ చేయొచ్చు. నేను ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను చూడండి. ఓకే, ఇక్కడ నేను కొన్ని సెంటెన్స్ రాశాను చూడండి. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మీ ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది. అయితే ఆ అమ్మాయి ఎప్పుడు హీరోయిన్ లాగా బిహేవ్ చేస్తుంది. హీరోయిన్ లాగా, చూసారా, లాగా బిహేవ్ చేస్తుంది. నిజానికి హీరోయిన్ కాదు కదా. అలాంటప్పుడు మీరు ఏమని చెప్తారు?
మీరు ఏమని చెప్తారంటే షీ బిహేవ్స్ యాజ్ ఇఫ్, చూసారా, షీ బిహేవ్స్ యాజ్ ఇఫ్ షీ వర్ ఏ హీరోయిన్. అదేంటి, మామూలుగా షీ ఈజ్ ఏ హీరోయిన్ అన్నారు కదా, కానీ అలా అనం. ఎందుకనమో చెప్తా. ఇది ఒక సబ్జెక్టివ్ మూడ్లో చెప్తాము, అంటే దీన్ని ఒక సింపుల్ పాస్ట్ టెన్స్లో చెప్తాము, అది కూడా వాస్ కాకుండా వర్ మాత్రమే పెట్టి చెప్తాము. ఎందుకని అలా చెప్తామంటే ఏదైనా సరే ఒకటి నిజం కానిది నిజమైనట్లుగా లేదా నిజమైనది నిజం కానట్లుగా బిహేవ్ చేస్తున్నప్పుడు మనము పాస్ట్ టెన్స్లో వాడతాము. ప్రెజెంట్ కానీ ఫ్యూచర్ కానీ ఏదున్నా సరే మనము పాస్ట్ టెన్స్లో వాడతాము. అంతేకాదు అక్కడ ఉన్న సబ్జెక్ట్ ఏదైనా సరే హెల్పింగ్ వర్బ్ వాజ్ రావాల్సినప్పుడు వర్ మాత్రమే యూజ్ చేస్తాము. అందుకని షీ బిహేవ్స్ యాజ్ ఇఫ్ షీ వర్ ఏ హీరోయిన్ అన్నాను. అంటే దీని అర్థం ఏంటంటే ఆ అమ్మాయి హీరోయిన్ కాదు. మీకు తెలుసు కదా ఆ అమ్మాయి ఎవరో, ఆ అమ్మాయి హీరోయిన్ కాదు, కేవలం హీరోయిన్ లాగా బిహేవ్ చేస్తుంది. అంటే దీని అర్థం ఏంటంటే ఆమె హీరోయిన్ లాగా బిహేవ్ చేస్తుంది, నిజానికి ఆ అమ్మాయి హీరోయిన్ కాదు. అదే మీరు ఒక చోటుకి వెళ్ళారు, ఒక సపోజ్ ఏదన్నా అదేమంటారు నాగార్జున హైదరాబాద్లో అందరు మూవీస్ తీస్తారు కదా, మీరు అక్కడికి వెళ్ళారు, ఆ మూవీస్ తీసే ప్లేస్ని ఏదో అంటారు మర్చిపోయాను. ఓకే, అక్కడికి వెళ్ళారు, అక్కడ ఒక అమ్మాయి హీరోయిన్ లాగా కూర్చొని ఉంది. నిజానికి ఆ అమ్మాయి హీరోయిన్ కాదో అవునో మీకు తెలియదు, కానీ ఆ అమ్మాయి వెనకాల ఒక అతను గొడుగు పట్టుకొని ఉన్నాడు. సేమ్ హీరోయిన్ లాగా ఎలా ఉంటారో ఆమెకు ఒక క్యారీ వ్యాన్ ఉంది, హీరోయిన్ లాగే ఉంది. అయితే మీరు అప్పుడు ఏమంటారు, ఆమె బిహేవియర్ హీరోయిన్ లాగా ఉంది అని చెప్పడానికి మీరు ఏమంటారంటే షీ బిహేవ్స్ యాజ్ ఇఫ్ షీ ఈజ్ ఏ హీరోయిన్ అంటారు. ఇక్కడ ఎందుకని మామూలుగా టెన్స్ ఎలా ఉందో అలాగే పెట్టారు, ఎందుకనంటే ఆమె నిజంగా హీరోయిన్ కాదు అవునో మీకు తెలియదు, అయ్యే ఛాన్స్ ఉంది, ఒక పాసిబిలిటీ ఉంది. అంటే ఒక పాసిబిలిటీ ఉన్నప్పుడు లాగా అని చెప్పాలన్నప్పుడు ఏ టెన్స్ యూజ్ చేయాలో ఆ టెన్స్ యూజ్ చేయాలి. మీరు ప్రజెంట్ టెన్స్ యూజ్ చేస్తారా, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ యూజ్ చేస్తారా, ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ యూజ్ చేస్తారా, అలాగే యూజ్ చేయాలి. ఒకవేళ ఆ అమ్మాయి నిజంగా హీరోయిన్ కాకపోయినప్పుడు మాత్రమే పాస్ట్ టెన్స్లో యూజ్ చేయాలి. ఏది, ప్రజెంట్కి ఫ్యూచర్కి అయినా సరే. నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. ఇక్కడ చూడండి, అంటే షీ బిహేవ్స్ యాజ్ ఇఫ్ షీజ్ ఏ హీరోయిన్ అంటే ఆమె ఒక హీరోయిన్ లాగా బిహేవ్ చేస్తుంది. షీ మైట్ బీ ఏ హీరోయిన్, ఓకేనా, ఆమె ఒక హీరోయిన్ అయి ఉంటుంది. అర్థమైందా? కానీ ఇక్కడ మాత్రం హీరోయిన్ కాదు ఖచ్చితంగా మీరు చెప్తున్నారు. ఓకే, ఇక్కడ ఇంకొక సెంటెన్స్ రాసాను చూడండి, డోంట్ టాక్, మాట్లాడద్దు, యాజ్ ఇఫ్ ఐ వర్ నాట్ యువర్ సన్. అదేంటి, యాక్చువల్గా ఐ యామ్ యువర్ సన్ అని రావాలి కదా, ఐ యామ్ నాట్ యువర్ సన్ అని రాయాలి కదా. కానీ ఎందుకని ఐ వర్ నాట్ యువర్ సన్ అని రాశాను, ఎందుకనంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. వాళ్ళ అమ్మ వాళ్ళ కొడుకుతో నువ్వు నా కొడుకు కాదన్నట్లుగా మాట్లాడుతుంది, అంటే అలా బిహేవ్ చేస్తుంది అనుకోండి. అప్పుడు కొడుకు ఏమంటాడు, నేను నీ కొడుకు కాదన్నట్లుగా మాట్లాడద్దు, అంటే నేను నీ కొడుకు కాదన్నట్లుగా బిహేవ్ చేయొద్దు అని చెప్పడానికి డోంట్ టాక్ యాజ్ ఇఫ్ ఐ వర్ నాట్ యువర్ సన్, నేను నీ కొడుకు కాదన్నట్లుగా మాట్లాడద్దు అని అంటున్నాను. అర్థమైందా? అంటే ఏదైతే యాక్చువల్లీ హీ ఈజ్ హర్ సన్, ఓకేనా, ఇది నిజం, కానీ ఇది నిజం కానట్లుగా నువ్వు చేస్తున్నావు కాబట్టి యాజ్ ఇఫ్ యూజ్ చేసి పాస్ట్ టెన్స్లో చెప్పాను. అర్థమైందా? ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక అమ్మాయి జస్ట్ ఊరికే వేరే ఊరు ఎక్కడికన్నా వెళ్దాము అని అంటే చాలా బట్టలు సర్దుతుంది, చాలా ఊరికే ఒకరోజు మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ కల్లా వచ్చేయడానికి ఒక 4-5 జతల బట్టలు సర్దుతుంది. అప్పుడు మనం ఏమంటాము, ఆ అమ్మాయి చూసావా అమెరికాకి వెళ్తున్నట్లుగా బట్టలు సర్దుతుంది అంటాము. అమెరికాకి వెళ్తున్నట్లుగా, నిజానికి వెళ్ళట్లేదు. అంటే షీ ఈజ్ ప్యాకింగ్ యాజ్ ఇఫ్ షీ వర్ గోయింగ్ టు అమెరికా. యాక్చువల్లీ మనం ఇక్కడ ఏమని చెప్పాలి, మామూలుగా నిజంగానే అమెరికాకి వెళ్తున్నట్లుగా మనకు అనిపిస్తుంది అనుకో, షీ ఈజ్ గోయింగ్ టు అమెరికా అని చెప్పాలి. కానీ వర్ అని ఎందుకు యూజ్ చేశాను ఈజ్ ప్లేస్లో, ఎందుకంటే ఇది నిజం కాదు కానీ అలా బిహేవ్ చేస్తుంది అని చెప్పడానికి. షీ ఈజ్ ప్యాకింగ్ యాజ్ ఇఫ్ షీ వర్ గోయింగ్ టు అమెరికా, ఆమె అమెరికాకి పోతున్నట్లుగా బట్టలు సర్దుతూ ఉంది, ప్యాక్ చేస్తూ ఉంది. అలా కాకుండా వర్ తీసేసి ఈజ్ పెడితే షీ ఈజ్ ప్యాకింగ్ యాజ్ ఇఫ్ షీ ఈజ్ గోయింగ్ టు అమెరికా, ఆ అమ్మాయి అమెరికాకి వెళ్ళేటట్లుగా బట్టలు సర్దుతుంది, అంటే వెళ్తుందేమో మనకి తెలియదు, ఒక పాసిబిలిటీ ఉంది. ఇక్కడ మాత్రం పాసిబిలిటీ లేదు, ఇది ఖచ్చితంగా అబద్ధమే, కానీ అలా బిహేవ్ చేస్తుంది అని చెప్తున్నాము. ఇంకొక ఎగ్జాంపుల్ రాశాను చూడండి. మీ ఫ్రెండ్ యాక్చువల్గా ఏదో ఒక కాంపిటీషన్కి వెళ్ళాడు, ఓడిపోయాడు. కానీ రేపు వాడు చూడరా గెలిచినట్లుగా వస్తాడు
గెలిచినట్లుగా వస్తాడు అని చెప్పాలంటే నిజానికి గెలవలేదు, కానీ అలాగా వస్తాడు అని చెప్పడానికి హీ విల్ కమ్. ఎందుకు రేపు వస్తాడు అని చెప్పాను కాబట్టి ఫ్యూచర్ టెన్స్. చూసారా, ఇక్కడేమో ప్రజెంట్ టెన్స్ యూజ్ చేశాను, ఓకేనా. ఇక్కడ ప్రజెంట్ కంటిన్యూస్ యూజ్ చేశాను, ఇక్కడ ఫ్యూచర్ కంటిన్యూస్ యూజ్ చేశాను, ఫ్యూచర్ టెన్స్ యూజ్ చేశాను. హీ విల్ కమ్ యాజ్ ఇఫ్ హీ వన్ ద గోల్డ్ మెడల్. ఏదో గోల్డ్ మెడల్ కొట్టినట్లుగా, గెలిచినట్లుగా వస్తాడు అని చెప్పాను, అంటే నిజానికి కొట్టలేదు. అర్థమైందా? ఇక్కడ చూడండి, కంటిన్యూస్ టెన్స్ యూజ్ చేశాను. హీ ఈజ్ రన్నింగ్ యాజ్ ఇఫ్ హీ వర్ బీయింగ్ చేస్డ్ బై ఎ లైన్. అయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారా, వర్ బీయింగ్ చేస్డ్ అని యూజ్ చేశాను. ఎందుకని? ఇదేంటి ఫ్యూచర్ ప్రజెంట్ కంటిన్యూసే, కానీ ఎందులో చెప్పాను నేను, మామూలుగా హీ ఈజ్ బీయింగ్ చేస్డ్ అంటే ఇదొక ప్రజెంట్ ప్యాసివ్ కంటిన్యూస్ టెన్స్, కానీ నేను పాస్ట్లో యూజ్ చేశా. ఎందుకనంటే నిజంగా అతన్ని లైన్ చేయట్లేదు, కానీ అతను ఎలా పరిగెత్తుతున్నాడని చెప్పాలనుకుంటున్నాను, ఒక లైన్ చేత చేస్ చేయబడుతున్నట్లుగా. చూసారా, ప్యాసివ్ వాయిస్ యూజ్ చేశాను. ఒక లైన్ చేత చేస్ చేయబడుతున్నట్లుగా అతను పరిగెత్తుతున్నాడు అని చెప్పా, అంటే ఇది నిజం కాదు. అదే హీ ఈజ్ రన్నింగ్ యాజ్ ఇఫ్ హీ ఈజ్ అని యూజ్ చేస్తే ఒకవేళ నిజమేనేమో, అతను పరిగెత్తుతున్నాడు అడవిలో, నేను చూశాను అతన్ని, అరే అతను చూసావా సింహం చేత చేస్ చేయబడుతున్నట్లుగా పరిగెత్తుతున్నాడు అని చెప్పాలంటే, అంటే అక్కడ ఒక పాజిబిలిటీ చెప్పినప్పుడు ఏ టెన్స్కి ఆ టెన్సే యూజ్ చేయండి. ప్రజెంట్ కంటిన్యూసా, ఫ్యూచర్ కంటిన్యూసా, లేదా పాస్ట్ టెన్సా, ఏ టెన్సా అది యూజ్ చేయండి. దేనికి? ప్రజెంట్కి కానీ ఫ్యూచర్కి కానీ, ఇటువైపు ఏ టెన్స్ ఉన్నా కానీ పర్లేదు. యాజ్ ఇఫ్ తర్వాత ఉన్నది నిజమైతే గనక ఏ టెన్స్ ప్రకారం ఆ టెన్స్ పెట్టండి. అబద్ధమయ్యి నిజమైనట్లుగా చెప్తున్నారు అని అంటే గనక ఇది మొత్తాన్ని పాస్ట్ టెన్స్లో యూజ్ చేయండి. అర్థమైందా? సో ఇది ప్రజెంట్కి ఫ్యూచర్కి. మరి పాస్ట్ టెన్స్కి నేను ఒక సెంటెన్స్ రాస్తా చూడండి. నేను ఒక సెంటెన్స్ రాస్తాను. హీ jumped as if he saw a snake. He jumped as if he saw a snake. ఇది పాస్ట్ టెన్స్లో ఉంది, కానీ ఇక్కడ మాత్రం మనము నిజంగా అది చూసి జంప్ చేశాడా లేదా అనేది మనం చెప్పలేం. అంటే ఒకవేళ నిజంగానే స్నేక్ని చూసి జంప్ చేసి ఉండొచ్చు. హీస్ జంప్ యాజ్ ఇఫ్ హీ సా ఏ స్నేక్, అంటే ఒక స్నేక్ని చూసినట్లుగా అతను జంప్ చేశాడు. ఇది నిజమై ఉండొచ్చు, అబద్ధమై ఉండొచ్చు. ఎందుకంటే ఇక్కడ పాస్ట్ టెన్స్ వచ్చింది కాబట్టి. ఇక్కడ పాస్ట్ టెన్స్ వచ్చినప్పుడు ఇక్కడ నువ్వు పాస్ట్ టెన్స్ అని పెట్టావనుకో, అది నిజమై ఉంటుంది, అబద్ధమై ఉంటుంది. ఇక్కడ మాత్రం ప్రజెంట్ కానీ ఫ్యూచర్ కానీ వచ్చినప్పుడు నువ్వు ప్రజెంట్ ఫ్యూచర్ కాకుండా పాస్ట్ పెట్టావు కాబట్టి ఇది అబద్ధమైంది. అంటే ఆమె హీరోయిన్ కాదు, కానీ అలా బిహేవ్ చేస్తుంది. కానీ ఇక్కడ చెప్పలేం. ఒకవేళ మీరు ఇది కూడా నిజంగా స్నేక్ చూడలేదు కానీ అలా జంప్ చేశాడు అని చెప్పాలి అని అంటే గనక హీ జంప్డ్ యాజ్ ఇఫ్ హీ, పాస్ట్ పర్ఫెక్ట్లో చెప్పండి, హీ హ్యాడ్ సీన్ ఏ స్నేక్. అర్థమైందా? హీ జంప్డ్ యాజ్ ఇఫ్ హీ హ్యాడ్ సీన్ ఏ స్నేక్. ఒక స్నేక్ని చూసినట్లుగా అతను జంప్ చేశాడు. ఇది సబ్జెక్టివ్ మోడ్ అయి ఉంటుంది. అంటే నిజంగా అనేది మీరు చెప్తున్నాడు ఎప్పుడు? పాస్ట్ పర్ఫెక్ట్ యూజ్ చేసినప్పుడు. యాక్చువల్గా ఇది ప్రజెంట్లో మాత్రమే మనము నిజమా కాదా అంటే ఒక పాసిబిలిటీ ఉందా లేదా అని చెప్పగలం, ప్రజెంట్ కానీ ఫ్యూచర్ కానీ. పాస్ట్కి వచ్చిన తర్వాత మనం అక్కడ ఉన్న సిచ్యువేషన్ని బట్టి మాత్రమే చెప్పగలం. ఓకేనా? సపోజ్ నిజంగానే ఒక అతను అక్కడ జంప్ చేశాడు అనుకోండి, అరే వాడు పాముని చూశాడేమో, పాముని చూసినట్టుగా జంప్ చేశాడు అంటే హీ జంప్ యాజ్ ఇఫ్ హీ సా ఏ స్నేక్ అంటాను. కానీ నిజంగా అక్కడ పాము లేదు కానీ అలా జంప్ చేశాడురా అని చెప్పడానికి, అంటే ఒక జరగని అన్రియల్ కండిషన్ని చెప్పడానికి హీ జంప్ యాజ్ ఇఫ్ హీ హ్యాడ్ సీన్ ఏ స్నేక్ అని చెప్తాము. అయితే యాజ్ ఇఫ్ కాదు, ఇట్ ఈజ్ నాట్ యాజ్ ఇఫ్ని కూడా మనం యూజ్ చేస్తాము. మరి దీని మీనింగ్ ఏంటి? కొన్ని సెంటెన్సెస్ రాసి నేను దీని మీనింగ్ చెప్తా చూడండి. Don't forget to like, share and subscribe. ఓకే, చూడండి ఇప్పుడు మనము ఇట్ ఈజ్ నాట్ యాజ్ ఇఫ్ గురించి తెలుసుకోబోతున్నాం. ఏంటి దీని మీనింగ్? ఇట్ ఈజ్ నాట్ యాజ్ ఇఫ్ అంటే చూడండి, తెలుగులో మనము చాలాసార్లు ఇలా చెప్తుంటాం. ఎవరన్నా కానీ మనల్ని మూవీకి రమ్మంటే నేను రాన్రా అన్నారు. ఎందుకని? నాతో రావడం నీకు ఇష్టం లేదా అని అంటే, అరే నీతో రావడం ఇష్టం లేదు అనేమి కాదురా, నేను బిజీగా ఉన్నాను అని చెప్పాలంటే, నాకు నీతో రావడం ఇష్టం లేదు అని చెప్పాలంటే ఐ డోంట్ లైక్ టు కమ్ విత్ యూ. దీని అర్థం ఏంటి? ఐ డోంట్ లైక్ టు కమ్ విత్ యూ, నాకు నీతో రావడం ఇష్టం లేదు. యాజ్ ఇఫ్ చేయడం వల్ల అది ఏమవుతుందో తెలుసా? నాకు నీతో రావడం ఇష్టం లేదు అన్నట్లుగా. కానీ ఇట్ ఈస్ నాట్ దాని ముందు పెట్టడం వల్ల, అంటే ఇట్ ఈస్ నాట్ యాజ్ ఇఫ్ ఐ డోంట్ లైక్ టు కమ్ విత్ యూ అంటే ఇదేమవుతుందో తెలుసా? నీతో రావడం ఇష్టం లేదు అన్నట్లేమీ కాదు,
అన్నట్లేమీ కాదు. అంటే దీని అర్థం ఏంటి, నాకు నీతో రావడం ఇష్టమే కానీ బట్ ఐఎమ్ బిజీ, కానీ నేను బిజీగా ఉన్నా అందుకని రావట్లేదు అని. అంటే ఏదన్నా ఒక పని అలా ఏమీ కాదు అని చెప్పాలంటే ఇట్ ఈస్ నాట్ యాజ్ ఇఫ్ని యూజ్ చేస్తాము. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. మీ ఫ్రెండ్స్ ఏదైనా పని చేయమన్నారు, ఓకేనా, మీ ఫ్రెండ్ నిన్ను ఏదైనా పని చేయమంటే అరే నేను చేయను రా అన్నారు. నువ్వు లేజీగా ఉన్నావా అంటే నేను లేజీ అనేమి కాదురా, నాకు ఆ పని చేయడం ఇష్టం లేదు అని చెప్పాలంటే నేను లేజీ అని చెప్పడానికి ఐ యామ్ లేజీ. నేను లేజీ అనేమి కాదు అని చెప్పడానికి ఇట్ ఈస్ నాట్ యాజ్ ఇఫ్ ఐఎమ్ లేజీ. నేను లేజీ అనేమి కాదు బట్ ఐ డోంట్ లైక్ ఇట్, కానీ నాకు అది ఇష్టం లేదు అని. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మీరు మిమ్మల్ని మీ ఫ్రెండ్ పార్టీకి ఇన్వైట్ చేయలేదు, ఒక ఫ్రెండ్ పార్టీకి ఇన్వైట్ చేయలేదు. అయితే ఇంకొక ఫ్రెండ్ ఒరే రారా మనం పార్టీకి వెళ్దామంటే వద్దురా నేను రాను అని అన్నారనుకోండి. ఎందుకని, ఆ అమ్మాయి ఇన్వైట్ చేయలేదనా అని అంటే ఆ అమ్మాయి ఇన్వైట్ చేయలేదనేమే కాదు, నాకే ఇంట్రెస్ట్ లేదు అని చెప్పాలంటే ఏమని చెప్పానో చూడండి. ఆ అమ్మాయి ఇన్వైట్ చేయలేదు అని ఏమీ కాదు అని చెప్పాను. అంటే ఫస్ట్ ఏం చేయలేదు, ఆ అమ్మాయి ఇన్వైట్ చేయలేదు అనడానికి షీ హ్యాడ్ నాట్ ఇన్వైటెడ్ మీ లేదా షీ డిడ్ నాట్ ఇన్వైట్ మీ. కానీ అలా అని ఏమీ కాదు అని చెప్పడానికి ఇట్ ఈస్ నాట్ యాజ్ ఇఫ్ షీ హ్యాడెంట్ ఇన్వైటెడ్ మీ. ఆమె నన్ను ఇన్వైట్ చేయలేదు అని ఏమి కాదు బట్ ఐ ఆమ్ నాట్ ఇంట్రెస్టెడ్, కానీ నేను ఇంట్రెస్ట్గా లేను రావడానికి అని చెప్తున్నాము. అంటే అలా అని ఏమీ కాదు అని చెప్పడానికి కూడా ఈ యాజ్ ఇఫ్, ఇట్ ఈస్ నాట్ యాజ్ ఇఫ్ని యూజ్ చేస్తాము. ఓకేనా? సో ఇది యాజ్ ఇఫ్ యాజ్ దో గురించి. ఎక్కడైతే యాజ్ ఇఫ్ యూజ్ చేసామో ప్రతి చోట మీరు యాజ్ దోని కూడా యూజ్ చేయొచ్చు. చూడండి, ఈ క్లాస్ మీకు నచ్చితే కనుక లైక్ చేయడం, షేర్ చేయడం అయితే మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.